హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ఆనందిని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆదిత్య నిజం తెలుసుకుని జీవన్ను అరెస్ట్ చేయించిన చైతన్య. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు, ఈ కాఫీ ఎవరు చేసిచ్చారో నిజం చెప్పు అంటూ అనంగానే, సార్ అది నేనే చేశాను సార్ అంటూ చెప్తూ ఉంటాడు ప్యూనైతే. అబద్ధం చెప్పకు, ఈ కాఫీ ఎవరు చేశారో అంత తెలుసుకోలేననుకున్నావా, నిజం చెప్పు అంటూ నిలదీయంగానే, ఆనంది మేడం చేసింది అని ఇక నిజమైతే చెప్పేస్తాడు ప్యూన్. నేననుకున్నాను తన చేతి కాఫీని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఆదిత్య అంటూ ఉండంగా, అప్పుడే ఆనంది అయితే ఆ మాటలు విని, నా కాఫీయే గుర్తుపెట్టుకున్నారు, మరి నన్నెలా దూరం చేసుకున్నారు అంటూ అనుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసినా అలేఖ్య అయితే, చూశావా జీవన్, ఆదిత్య ఆనంది చేతి కాఫీనే మర్చిపోలేదు. అలాంటివాడు ఆనందిని ఎలా మర్చిపోతాడు? నువ్వే ఒక్కసారి ఆలోచించు. మేవిద్దరం ఒక్కటవుతామంటావా? నాకైతే నమ్మకం లేదు. ఆదిత్య నా సొంతమవుతాడని అనిపించడం లేదు అంటూ ఇక అలేఖ్య జీవన్ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడిక ఆదిత్య అయితే చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంది, నిన్ను మర్చిపోవడం నా లైఫ్లో అన్నది జరగదు. కేవలం అమ్మ మాట కోసమే నిన్ను నేను దూరం పెట్టాను. కాని నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నిన్ను ఎలా దూరం చేసుకోవాలి? నేను నిన్ను మర్చిపోలేను ఆనంది. మనిద్దరి మధ్య జరిగినవన్నీ గుర్తొస్తూనే ఉన్నాయి. పదే పదే మననిద్దరం కలుసున్న సంఘటనలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి నేను నిన్ను ఎలా దూరం చేసుకోగలను? నాకర్థం కావడం లేదు అంటూ ఆదిచైతే ఆలోచిస్తూ ఉండంగా, అప్పుడే సునంద అయితే వస్తుంది. ఈ ఫొటోస్ ఒక్కసారి చూడు. వీళ్ళలో ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను అంటూ సునంద అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది? నేను పెళ్లి చేసుకోవడమేంటి? నేను ఆనందికి విడాకులిస్తానని ఒప్పుకున్నాను. కాని ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని మాత్రం ఒప్పుకోలేదు కదా. దయచేసి పెళ్లి విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టద్దు. నన్ను కొన్ని రోజులు వదిలిపెట్టి అంటూ ఆదిత్య అయితే కోపంగా లోపలికైతే వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక శశికాంత్ అయితే అడుగుతూ ఉంటాడు, చూడు సునంద, మర్చిపోవడమన్నది జరగని పని. వాళ్ళిద్దర్నీ విడదీసి ఆదిత్యకి మళ్లీ పెళ్లిచేసి సంతోషంగా ఉండేలా చూడాలని నువ్వనుకుంటున్నావు కాని, ఆదిత్యనే ఆనంది సర్వస్వం, అలాగే ఆనందియే ఆదిత్య సర్వస్వం. వాళ్ళిద్దరూ ఒకరినొక రోజులు దూరంగా ఉండొచ్చు. కాని అక్కడ మనుషులు మాత్రమే దూరంగా ఉన్నారు. వాళ్ల మనసులు మాత్రం కలిసే ఉన్నాయి. వాళ్ళని విడదీయడమన్నది నీవల్ల కాదు అంటూ ఇక శశికాంత్ అయితే చెప్పి వెళ్ళంగానే, ఎందుక్కాదు నేను చూస్తాను. నేనెందుకు వాళ్ళు కలిసి ఉండేలా చూస్తాను. ఆనంది ఎప్పటికీ కూడా ఇంటి కోడలుగా అడుగు పెట్టడానికే వీల్లేదు అంటూ ఇక సునంద అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక జీవనైతే, నేనిలాగే చూస్తూ ఊరుకుంటే ఆదిత్య ఆనందిని మర్చిపోడు. ఆనందియే లేకపోతే ఖచ్చితంగా ఆదిత్య మళ్లీ పెళ్లి చేసుకుంటాడు. ఆనంది శాశ్వతంగా దూరమైపోతే ఆదిత్య మళ్లీ పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నాకనవసరం. ఆనంది అంటూ అడ్డు లేకుండా ఉండాలి అంటూ ఇక జీవనైతే ప్లాన్ చేస్తుంది. అనుకున్న విధంగానే ఇక జీవనైతే ఆనంది వచ్చే కార్ని యాక్సిడెంట్ చేయమని రౌడీలనైతే పురమాయిస్తుంది. అప్పుడిక ఆనంది అయితే ఆఫీస్ వర్క్ అయిన తర్వాత ఇంటికైతే వెళ్తూ ఉంటుంది. ఇక జీవన పురమాయించిన రౌడీలైతే ఆ కార్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇక ఎవరూ లేని ప్లేస్లో కార్నైతే గుద్దడంతో అప్పుడే ఇక కార్లోని ఆదిత్య కూడా ఉంటాడు. ఆ విషయం తెలియని జీవనైతే కార్కి యాక్సిడెంట్ చేయించడంతో ఇంతలో ఇక కారైతే స్పీడ్గా వెళ్తూ ఉండంగా, అప్పుడే ఆదిత్య అయితే ఆనందిని బయటికి నెట్టేసి తనైతే యాక్సిడెంట్కి గురవుతాడు. ఇక ఆనంది అయితే కొన్ని దెబ్బలతో బయటైతే పడుతుంది. ఆదిత్య అయితే స్పృహ కోల్పోతాడు. ఇక వెంటనే ఆనంది అయితే ఆదిత్యని హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తుంది. డాక్టర్, నా భర్తని కాపాడండి, నా భర్తని కాపాడండి అంటూ ఆనంది అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆదిత్యనైతే ఐసీయూ రూంలో అయితే పెడతారు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న పద్మమ్మం, సునంద అందరూ కూడా హాస్పిటల్కైతే వస్తారు. ఏం జరిగింది? నా కొడుకిని ఏం చేశావు అంటూ సునంద అయితే నిలదీస్తూ ఉంటుంది. ఆనంది అయితే ఏ సమాధానం చెప్పలేని పరిస్థితిలో అయితే ఉండిపోతుంది. ఇంతలో ఇక ఆదిత్యకి ఆనందికి యాక్సిడెంట్ అయ్యిందని తెలుసుకున్న చైతన్య అయితే, ఇదంతా ఎవరు చేసుంటారు, ఇదెంతా ఎవరో కావాలనే చేశారు అంటూ ఇక ఎంక్వైరీ చేయడమైతే మొదలుపెడతాడు. ఇక సీసీ ఫుటేజ్ ద్వారా యాక్సిడెంట్ అయిన కార్నైతే చూసి ఇక ఆ నెంబర్ని బట్టి వాళ్లనైతే పట్టుకుంటాడు చైతన్య. అప్పుడే వాళ్ళని చితకకొట్టంగానే ఆ రౌడీలైతే నిజాన్ని బయటపెట్టేస్తారు. ఇదంతా చేయించింది జీవనా మేడం, ఆవిడ డబ్బులిస్తానన్నారు కాబట్టే ఇదంతా చేశాము అంటూ వాళ్లైతే నిజాన్ని బయటపెట్టంగానే అప్పుడే ఇక చైతన్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇప్పటివరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించాను, నువ్వు ఏం చేసినా మౌనంగా ఉన్నాను,
కాని ఈరోజు మా అన్నయ్య వదిన ప్రాణాలే తీయాలనుకున్నావు. నిన్నెలా క్షమిస్తాను? నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. నీలాంటి భార్య నాకనవసరం. ఇంతకాలం నువ్వు మారతావు అని చూశాను కాని నువ్వు మారకపోగా ప్రాణాలే తీయాలని చూస్తున్నావు. ఇంతగా దిగజారిన నిన్ను ఎలా క్షమిస్తాను? అంటూ ఇక చైతన్య అయితే జీవన్ని అరెస్ట్ చేయిస్తాడు. ఇక జీవన్ అరెస్ట్ అవ్వడంతో అన్ని నిజాలు అయితే బయటపడతాయి. అన్ని నిజాలు తెలుసుకున్న సునంద అయితే కుప్పకూలిపోతుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ కుమిలిపోతూ ఉండంగా అప్పుడే చైతన్య అయితే హాస్పిటల్కు వస్తాడు. ఏంటి మమ్మీ, ఇప్పుడు కుమిలిపోతున్నావా? నువ్వు చేసిన తప్పులిప్పుడు గుర్తొచ్చినయా? నువ్వు అన్న మాట ఒక్కసారి తలుచుకో. ప్రతి విషయంలో వదిన్ని ఎన్ని మాటలన్నావో ఒక్కసారి ఆలోచించుకో. మాట అనే ముందు చూసుకుని మాట్లాడాలి అంటారు. అన్న మాట తీసుకోవడం చాలా కష్టమంటారు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. వదిన్నని క్షమించే అర్హత కూడా నువ్వు కోల్పోయావు అంటూ చైతన్య అయితే సునందకి వార్నింగ్ ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.